మా మేజర్ మామ తోటి మళ్ళనైతే మామ ఎక్కడ మనం ఉన్నది కదా కోరుట్లలో ఉన్నాం. శిల్పకళ ఆర్ట్స్ 2 షెడ్ నెంబర్. పెద్ద పెద్ద వినాయకులు ఉన్నాయి ఇక్కడ. వీడియో చూపెడతాం మీకు ప్రదేశం. అది మా మామనైతే కొత్తగా ఇక నేర్చుకుంటాడు మెల్లమెల్ల మాట్లాడైతే. ఇగో ఫ్రెండ్స్ ఇది పెద్ద వినాయకుడు బాగా పెద్దగా ఉంది. తొండం మీద ఏడుకొండల స్వామి డిజైన్ వేసారు చూడండి ఫ్రెండ్స్. బాగుంది, కలరింగ్ కూడా బాగుంది. చెవులు చూడండి, ఎల్లో, థిక్, వైట్ 3 కలర్లు ఇచ్చాడు చెవులకు. బాగుంది సార్, చూడండి ఫ్రెండ్స్. అట్లే ఫ్రెండ్స్ ఆ పైన చూసిరా 2 కిరీటాల గణపతి. మనకు బ్యాక్గ్రౌండ్ అయితే ఒకసారి మీరు చూసుకోవచ్చు. శ్రీకృష్ణుడు బ్యాక్గ్రౌండ్ అయితే మనకైతే వచ్చేసి చూసిరు కదా, హైలైట్ ఉంది గణపతి అయితే. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ గణపతి. ఇది కూడా సేమ్ కదా, ఇది కూడా సేమ్ ఉంది. కొంచెం ఆర్చి బాగుంది, ఆర్చి బాగుంది. అదే ఆర్చి తొండం కూడా హైలైట్ ఇచ్చారు గణపతికి. అట్లే దామా లోపడుకో. ఇవన్నీ మొత్తం కవర్లు వేసారు గణపతికి. ఈ వీడియోలో చూడండి, ఎక్కడ సబ్స్క్రైబ్ చేయకండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. తెలుగు 20 అది అదన్నమాట. ఇక నుంచి మన వీడియోలలో మా మామ కూడా వస్తాడు, అప్పుడప్పుడు టచ్ ఇస్తాడు. మీకు మంచి మంచి వినాయకులు వీడియో చేసి మేము పెడతాం చూడండి ఫ్రెండ్స్. ఒక్కసారి అటు సైడ్ పోదాం, ఇటు సైడ్ అయితే ఏం లేదు, చూద్దాం. చూసిరు కదా అన్నీ, ఇవన్నీ మొత్తం మన కవర్లు వేసి పెట్టారు కదా మామ. ఫినిషింగ్ అయిపోయింది మొత్తం వినాయకులు చూడండి. అదే మొత్తం కవర్ అయిపోయింది, ఫినిషింగ్ కొట్టారు, ఫినిషింగ్ చేసేసి కవర్ కప్పేసారు. అదే గణపతి హైలైట్ ఉన్నాయి, అంటే కలరింగ్ కూడా అయిపోయినాయి. అసలు హైలైట్ కదా మామ. హైలైట్ చాలా గణపతి బాగుంది. ఇది పెద్ద గణపతి. అదే గణపతి చూపెడదాం. ఒకటి ఉంది, ఏది గణపతి గుర్రాల మీద అట్లా ముంగడుకోమా, ముంగడుకో చూపిద్దాం. ఇగో ఇటు సైడ్ కూడా కలరింగ్ అవుతున్నట్టుంది మామ. కలరింగ్ అవుతుంది. అయ్యో సేమ్ గణపతి, అవి సేమ్ గణపతులు చేంజ్ ఉంటాయి. అదే సేమ్ ఉంది. అట్లనే ఇటు సైడ్ కూడా ఇవే గణపతులు, సేమ్ మోడల్. అట్లనే ఇటు పోతే, అట్లనే ఇటు సైడ్ పోతేనేదా మనకు ఇక్కడ చూడొచ్చాకు దుర్గామాతలు. దుర్గామాతలు కూడా రెడీ అయినాయి ఫ్రెండ్స్. చూసిరా దుర్గామాతలు హైలైట్ అసలు ఫ్రెండ్స్. మా మామ అన్నాడు కదా గుర్రాల గణపతి అని చెప్పి, ఆ గణపతి అయితే చూద్దాం ఇప్పుడు. వారేవా మామ మామూలు పెద్దలేగా గణపతి. చూడండి ఫ్రెండ్స్, ఎంత చాలా బాగుందో. రథం మీద గుర్రాలు, వినాయకుడు కూడా భారీగా ఉంటుంది. దాదాపు 18 ఫీట్ల పైన ఉంటుంది వినాయకుడు. ఇగో మామ ఇక్కడ చూసినావా మళ్ళా, ఇగో మనకు విష్ణుదేవుడుగా, విష్ణుదేవుడా అర్జునుడు అనుకుంటా, అర్జునుడు కావచ్చు. పైన చూసినావా విష్ణుదేవుడు దశావతారాలు పైన. కిరీటం కూడా మంచి సైడ్ కి. వినాయకుడు చాలా బాగుంది ఫ్రెండ్స్. రథం మీద బయలుదేరుతున్న గణపతి హైలైట్ ఇచ్చారు కదా మామ. హైలైట్ అంటే హైలైట్ వినాయకుడు. అదే హైలైట్, అదే హైలైట్ అంటే హైలైట్. ఇట్లకెళ్ళైతే మీకు మొత్తం కనిపిస్తుంది గుర్రాల గణపతి అయితే మంచిగా. మీకు ఇట్లా మొత్తం ఫుల్ కనిపిస్తుంది గణపతి అయితే. చూసిరా మొత్తం హైలైట్ ఉంది. ఇక్కడి నుంచి అక్కడ దాకా అవే గణపతులు, సేమ్ గణపతులు. ఇదైతే పార్ట్ 2లోనైతే మీకు కలరింగ్ అయింది, అట్లనే అయింది చూపించినాం కదా ఫ్రెండ్స్. ఒక్కసారి ఇటు లోపలికి కూడా పోదాం. ఇగో ఇక్కడ చూసిరా మన గణపతి సంబంధించిన గడ్డి. అట్లనే ఇగో ఇదే మేకింగ్ చేసేది అయితే. ఇగో పిఓపి బస్తాలో మామ అక్కడ గణపతి చూసినావు, మస్తు ఉంది గణపతి. కిరీటం చూడండి, శివుడు పార్వతి ఉంది గణపతి. అదే అదే హైలైట్ ఉంది గణపతి. ఇగో మనం ఇంతకుముందు ఆర్చి అయితే అడిగినాం కదా మామ. ఇగో ఆర్చి ఇంతకుముందు ఫినిష్ కాలే అని చెప్పి చూపించినాం కదా శివుంది. అదే చూడండి ఫ్రెండ్స్, పైన శివుడు కిరీటం మీద చాలా బాగుంది. అదే గణపతి హైలైట్ అంటే హైలైట్ ఉంది ఫ్రెండ్స్. ఇది పార్ట్ 2 అయితే. పార్ట్ 2లోనైతే ఈ వీడియోని చూడండి, ఎక్కడ డిస్కషన్ చేయకండి, షేర్, లైక్, సబ్స్క్రైబ్. అది పీకే లాస్ట్ తెలుగు 20 అదే అన్నమాట ఛానల్ ఫ్రెండ్స్. మా మామనైతే కొత్తగా మా మామ కొత్త ఇప్పుడే మాట్లాడాడు. కొద్దిగా మీరు ఎంకరేజ్ చేయాలి మా మామనైతే, మేజర్ మామను. అందరైతే ఒకసారి కామెంట్ సెక్షన్లో మేజర్ మామనైతే కామెంట్ వేసుకోరి, మేజర్ మామ అని చెప్పేసి. మీరు మేజర్ మామ అని కామెంట్ అయితే ప్రతి ఒక్క వీడియోలో పట్టుకొస్తా మామనైతే. చలో ఇగో చూసిరు కదా ఫ్రెండ్స్, ఇదన్నమాట మన వీడియోని అయితే వచ్చేసి ఇవాళ. అంటే పార్ట్ 2లోనైతే మీకు ఏంటిది అని చెప్పేసి అయితే చూపెట్టినాం కదా. పార్ట్ 2లోనైతే మీకు 2 గణపతులు చూపెట్టినాం. ఒకటేమో కలరింగ్ అయిన గణపతి, ఇంకొకటేమో మనకు అక్కడ ఉన్న ఆర్చి గణపతి. అట్లనే ఇగో మన పెద్ద గణపతి, రథం మీద బయలుదేరుతున్న గణపతి. ఇదైతే చూసిరు కదా ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే
లైక్ షేర్ సబ్స్క్రైబ్. గణపతి బప్పా మోరియా.